మన ఇంట్లో ఫ్రిడ్జ్ లేకపోయినా నీళ్లు చల్లగా ఉండేవి. ప్లాస్టిక్ ప్లేట్లు లేకపోయినా భోజనం పవిత్రంగా ఉండేది. ప్రకృతితో కలిసి జీవించిన మన జీవితం ఇప్పుడు ప్లాస్టిక్లో బంధించబడిపోయింది. మట్టికుండ నీళ్లు, అరటాకులో భోజనం ఇవి పేదవారి అలవాట్లు కాదు, మన పూర్వీకుల తెలివితేటలు. కాని టెక్నాలజీ పేరుతో మన ఆరోగ్యాన్ని మనమే దూరం చేసుకుంటున్నాం. ఒకప్పుడు ప్రతి ఇంట్లో ఒక మట్టికుండ ఉండేది. అమ్మ చేతులతో నీళ్లు పోస్తే ఆ నీళ్లల్లో ఒక ప్రత్యేకమైన చల్లదనం ఉండేది. ఫ్రిడ్జ్ లేకపోయినా ఆ నీళ్లు సహజంగా చల్లబడేవి. ఎందుకంటే మట్టి శ్వాసిస్తుంది, అది నీటిని సహజంగా చల్లబరుస్తుంది. మట్టికుండలో నిల్వ చేసిన నీళ్లు శరీరానికి సున్నితంగా ఉంటాయి, గొంతుకి హాని చెయ్యవు, జీర్ణక్రియకు సహాయపడతాయి. చాలా చల్లని ఫ్రిడ్జ్ వాటర్లా శరీరానికి షాకివ్వవు. ప్రకృతి ఎంత తెలివిగా ఆలోచించిందో చూడండి. కాని ఇప్పుడు మట్టికుండల స్థానంలో ప్లాస్టిక్ బాటిళ్లు వచ్చాయి. ప్రకృతి చల్లదనం స్థానంలో రసాయనాల చల్లదనం వచ్చింది. చేస్తూ అదే ఆరోగ్యమని భావిస్తున్నాం. కాని మనం కోల్పోతున్నది కేవలం సంప్రదాయం కాదు, మన ఆరోగ్యం కూడా. పండుగ అంటే అరటాకులో భోజనం, వేడివేడిగా అన్నం, పక్కన పప్పు, ఆ వాసనే వేరేలా ఉండేది. అది కేవలం భోజనం కాదు, ఒక అనుభూతి. అరటాకులో భోజనం చేయడం వెనుక కూడా విజ్ఞానముంది. వేడిగా ఉన్న ఆహారం ఆకుపై పడినప్పుడు ఆకులోని సహజ గుణాలు ఆహారంలో కలుస్తాయి. అది సహజం, శుభ్రం, పర్యావరణానికి హాని చెయ్యదు. కాని ఇప్పుడు ఒక్కసారి ఉపయోగించే ప్లాస్టిక్ ప్లేట్లు వాడేసి పారేస్తాం, కాని అవి ప్రకృతిని మాత్రం వదలవు. మన సౌకర్యం కోసం ప్రకృతిని మెల్లగా నాశనం చేస్తున్నాం. మన పూర్వీకులు ప్రకృతితో కలిసి జీవించారు, అందుకే వాళ్ళు ఆరోగ్యంగా ఉండేవారు. మనం అభివృద్ధి చెందాం, కాని ప్రకృతిని దూరం చేసుకున్నాం. ప్లాస్టిక్ను దగ్గర చేసుకున్నాం, ఆరోగ్యాన్ని దూరం చేసుకున్నాం. ఇప్పటికైనా మారాలి. మళ్లీ మన పాత రోజుల సహజ జీవనానికి తిరిగి వెళ్ళాలి. మట్టి కుండలు, అరటాకులు, బట్ట సంచులు ఇవి పాతవి కాదు, మన ఆరోగ్యాన్ని కాపాడే నిజమైన సంపద. ఎందుకంటే ప్రకృతి మనకు అవసరం లేదు, మనకే ప్రకృతి అవసరం. ఇలాంటి ప్రకృతి ఆరోగ్య రహస్యాల కోసం మన హెల్దీ లైఫ్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి.